మళ్లీ భారీగా ఐఏఎస్లను ప్రభుత్వం మరోమారు బదిలీ చేసింది. 4 రోజుల క్రితమే 18 జిల్లాల కలెక్టర్లు మార్చిన ప్రభుత్వం తాజాగా మరోమారు బదిలీలు చేసింది. ఈ క్రమంలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని ఇటీవల బదిలీ చేసిన ప్రభుత్వం ఆమె స్థానంలో సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతిని నియమించింది. అయితే తాజా బదిలీలో పమేలా సత్పతిని కొనసాగిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అనురాగ్ జయంతిని ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం జోనల్ కమిషనర్ గా నియమించారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి బదులు నిలిచిపోవడం వెనుక ఏం జరిగిందన్న చర్చ జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పమేలా సత్పతిని కరీంనగర్ కలెక్టర్ గా నియమించింది. ఆమె సారథ్యంలోనే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు విజయవంతంగా జరిగాయి. మరోవైపు కలెక్టర్ పనితీరుపై కూడా ఎలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు లేవు. ఈ నేపథ్యంలో ఆమెని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. పమేలా సత్పతి బదిలీపై కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఒత్తిడి చేశారని తెలుస్తోంది. కలెక్టర్ పనితీరు బాగున్నందున ఆమె బదిలీ నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోని ఇటీవల బదిలీ అయినా ఆమె విధుల నుంచి రిలీవ్ కాలేదు. ఈ క్రమంలోనే ప్రభుత్వం తాజాగా బదిలీలో పమేలా సత్పతిని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిసింది. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. పైరవీలు అంటే అస్సలే పడదు. ఏదైనా పని మీద వచ్చేవారు ఎవరితోనైనా పైరవి చేసుకుని వస్తే కలెక్టర్కు అస్సలు నచ్చదు. సమస్య పరిష్కారానికి డైరెక్ట్ గా పెడితే మాత్రం పరిష్కారానికి చొరవ చూపిస్తుంటారు. అధికారులు సైతం వణికిపోతుంటారు. అర్హులైన వారు జెన్యూన్ గా ఉంటే ఖచ్చితంగా సమస్య పరిష్కారానికి ముందుగా చర్యలు తీసుకుంటారు. అసలైన పేదలకు అన్యాయం జరగవద్దని నిత్యం సమావేశంలో చెబుతూనే ఉంటారు. అవినీతిని మాత్రం సహించరు. జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్షేమ పథకాల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంతో ప్రధానంగా కృషి చేస్తున్నారు. ప్రజల నుంచి మన్ననలు పొందుతున్నారు.